ఇక కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్లో అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోయింది. కోట్ల రూపాయల విలువగల ఇసుక మట్టిని దోచుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ సంపదను కాంగ్రెస్ నాయకులు గద్దల్లా తీసుకుపోతున్నారని మండిపడ్డారు. ఎట్లా ఉండే తెలంగాణ రాష్ట్రం, ఎట్లా ఉండే కరీంనగర్, కేసీఆర్ పరిపాలనలో ఎట్లా ఉన్న కరీంనగర్ను ఎట్లా ఆగం పట్టించారు ఒక్కసారి చూడండి. ఎట్లా ఉండే డెవలప్మెంట్, బ్రహ్మాండంగా రివర్ ఫండ్ చేస్తే దాన్ని ఆపేసే, కేబుల్ బ్రిడ్జ్ చేస్తే దాన్ని ఆపేసే, ఎక్కడ మొదలు పెడితే అక్కడ దాన్ని మన కేసీఆర్ పేరెత్తని చెప్పేసి ఈ రోజు ఆపడం జరిగింది. కోట్ల రూపాయల విలువగల మన ఉసుకనెత్తుకపోతే వచ్చిండ్రు. అందుకే మా హరీష్ అన్న ఇప్పుడు మాట్లాడుతుండు, గద్ద లెక్క తనకపోతారు కాబట్టి ఈ సంపద కాపాడాల్సిన బాధ్యత మనది. సంపద కాపాడితే రేపు రాబోయే కాలంలో నీళ్లు ఆపి వ్యవసాయదారులకు అవసరం పడతాయి. కాబట్టి ఆ సంపద కాపేందుకు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ముందుండాలి. ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టుండ్రి, మళ్ళా బ్రహ్మాండ కేసీఆర్ గారు రామరాజ్యం వస్తుంది. ఒక్కసారి వచ్చినాక మళ్ళా 15 సంవత్సరాలు మళ్ళీ పార్టీని ప్రభుత్వాన్ని మనం కలుపుతాం. ఎవరైతే జెండా పట్టుకుని ఉన్నామో కాపాడుకున్నావో వీళ్ళను కడుపులో పెట్టుకుని చూసే బాధ్యత మేము తీసుకున్నాం చెప్పు. కేసీఆర్ ప్రభుత్వం వస్తే మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు, మన బంగారు భవిష్యత్తు. లేకుంటే రాబోయే కాలం ఇలాగే కొనసాగితే ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 2 పరిపాలన చేస్తే గిట్ట రాబోయే కాలంలో ఈ తెలంగాణ మరో ఛత్తీస్గఢ్ లాగా మారే అవకాశం ఉన్నది, మరో జార్ఖండ్ లాగా మారక వచ్చింది.